పలికించుమయ్యా నా నోటను స్తుతి పలికించుమయ్యా స్తుతి పలికించుమయ్యా నా నోటను స్తుతి పలికించుమయ్యా నీకై బ్రతుకగా మనసాయ ప్రభు నీకై బ్రతుకగా మనసాయ ప్రభు నిన్ను కొనియాడక మనలేను ప్రభు స్తుతి పలికించుమయ్యా నా నోటను స్తుతి పలికించుమయ్యా నా నీతియును విమోచన నీవే నా నీతియును విమోచన నీవే నా జ్ఞానము నా తేజము నీవే నా జ్ఞానము నా తేజము నీవే నీ కృపలను నే చేసేదగానము నీ కృపలను నే చేసేదగానము నిరతము నిన్నునే పొగడుటే న్యాయము నిరతము నిన్నునే పొగడుటే న్యాయము స్తుతి పలికించుమయ్యా నా నోటను స్తుతి పలికించుమయ్యా ఇహ పరములనా క్షేమాధారము ఇహ పరముల నా క్షేమాధారము నిజముగా నీవే నా హృదయేశ నిజముగా నీవే నా హృదయేశ నీవుగాకనే నల్యము ఎరుగను నీవుగాకనే నల్యము ఎరుగను నీ కృపగాకనే నితరము కోరను నీ కృపగాకనే నితరము కోరను స్తుతి పలికించుమయ్యా నా నోటను స్తుతి పలికించుమయ్యా యాగము నీవై నన్ను బ్రోచితివే యాగము నీవై నన్ను బ్రోచితివే మేఘముగా నన్ను నడిపించితివి
మేఘముగానను నడిపించితివి. యేసు ప్రభో నీ ప్రేమ పారము, యేసు ప్రభో నీ ప్రేమ పారము, నిన్ను స్తుతించుటే మనోహరము, నిన్ను స్తుతించుటే మనోహరము. స్తుతి పలికించుమయ్యా నా నోటను, స్తుతి పలికించుమయ్యా, స్తుతి పలికించుమయ్యా నా నోటను, స్తుతి పలికించుమయ్యా. నీకై బ్రతుకక మనసాయే ప్రభు, నీకై బ్రతుకక మనసాయే ప్రభు, నిన్ను కొనియాడక మనలేను ప్రభు, నిన్ను కొనియాడక మనలేను ప్రభు. స్తుతి పలికించుమయ్యా నా నోటను, స్తుతి పలికించుమయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పాటలన్నీ గేయాలు కాదు, ఒక భక్తుని హృదయ గాయాలు. ప్రతి గేయం ఒక గాయం నుండి పుట్టింది. దేవుడు ఒక పాఠం నేర్పినప్పుడు ఒక పాట పుట్టింది. దేవుని స్తుతించాలి, ఆరాధించాలని చాలా తపన కలిగింది. కానీ ఒక దశలో, ఒక రోజు, ఒక ఘట్టం నా జీవితంలో ఏమని స్తుతించాలో, ఎలా స్తుతించాలో తెలియడం లేదు, స్తుతి రావడం లేదు. చాలా కుస్తీ పడుతూ ఉన్నాను, పెనుగులాడుతూ ఉన్నాను. దేవుని ఆరాధించాలి తెలుసు, ఆరాధించాలని తెలుసు, ఆరాధించాలని ఇష్టం ఉంది, ప్రయత్నం ఉంది, కానీ ఏంటో రావడం లేదు. అప్పుడు నిస్సహాయుణ్ణి అడిగాను, నీకోసం బ్రతకాలని ఆశ కలిగింది ప్రభువా, కానీ నిన్ను స్తుతించకపోతే అసలు బ్రతకడమే కష్టంగా ఉంది. నీ కోసమని, లోకం కోసమని కాదు, అసలు మనలేను ప్రభు. ఏదో ఒక విలువలతో లోకం కొరకో, దేవుని కొరకో, నా కొరకో బ్రతికే అసలు లేదు. నాకు ఆక్సిజన్ అందడం లేదు. నీకోసం బ్రతకాలనుకున్నాను, నిన్ను కొనియాడకుండా నేను మనలేను. అసలు బ్రతికే లేని నేను నీకోసమేం బ్రతుకుతాను? ఎలా చేస్తావో తెలియదు, నీవే కనికరించి నా నోట స్తుతి పలికించు తండ్రి. స్తుతించే కృప నాకు దయచేయి అని నేను కన్నీళ్లతో ప్రార్థన చేశాను. స్తుతికి కారణభూతుడు అనే మాటకు అర్థం అప్పుడు అర్థమైంది నాకు. స్తుతి దేవుడు పలికిస్తే తప్ప మనం మనంతట మనముగా అర్థవంతమైన ఆరాధన చేయలేం. గాడ్ మస్ట్ కాజ్ యూ అండ్ ఎంపవర్ యూ టు ప్రైజ్ హిమ్. స్తుతిలో గొప్ప శక్తి ఉంది, కానీ దేవుడే కృప ఇవ్వకపోతే ఆ స్తుతే పుట్టదు. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది, దేవుడు మన లోనికి వచ్చి ప్రార్థన చేయించకపోతే ప్రార్థనే పుట్టదు. ఆయన చేయిస్తేనే ప్రార్థన చేయగలం, ఆయన పలికిస్తేనే స్తుతులు పలకగలం. లేకపోతే మనము జీరో, గుండు సున్నా అని అర్థమైనప్పుడు నేను కన్నీళ్లతో రాసుకున్న ఈ గీతము, స్తుతి పలికించుమయ్యా నా నోటను, స్తుతి పలికించుమయ్యా. నీకోసం బ్రతకగా మనసాయ ప్రభు, నేను కొనియాడక మనలేను ప్రభు అని రాసుకోగానే పెళ్ళుబికింది భావావేశం, కవితావేశం. ఆ పల్లవి అనుపల్లవి ఎప్పుడైతే రాశానో పరిశుద్ధాత్మ దేవుడు కట్టలు తెంచుకున్నట్టుగా మాటలనిచ్చాడు. ఎందుకు స్తుతించాలా?
నా నీతి నీవే, నా విమోచన నీవే, నా జ్ఞానము నీవే, ఈ చీకటి లోకంలో నాకున్న వెలుగు నీవే. నా నీతియును విమోచన నీవే, నా జ్ఞానము నా తేజము నీవే. నీ కృపలను నే చేసేద గానము, నిరతము నిన్ను నీ పొగడుటే న్యాయము. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన పాట ఇప్పుడు మీ ముందు పాడాను, మనం విన్నాము.